శుభమస్తు. అందరికీ నమస్కారం. కొద్దిమంది ఆత్మీయులు కొన్ని రకాల ప్రశ్నలకు సమాధానం చెప్పని నాకు తెలియజేశారు. అందులో మొదటిది, స్వామి, దేవతార్చన చేసేవాళ్ళు దేవుళ్ళ ఫోటోలు ఏ దిక్కులో ఉంటే మంచిది అని ప్రశ్న వేశారు. నా దగ్గర ఉండే కొన్ని రకాల విలువైన గ్రంథాల పరిశీలన చేసిన తర్వాత అందులో చాలా వరకు కూడా పండితులు, విద్వాంసులు, ఋషులు కూడా ఏం చెప్పారంటే, తూర్పు దిక్కు అధిపతి ఇంద్రుడు, తూర్పు దిక్కులో సూర్యుడు పుడతాడు కాబట్టి తూర్పు గోడకు పటాలను తగిలించుకొని, లేదు దేవతార్చన గదిని ఏర్పాటు చేసుకొని తూర్పు గోడకు మరీ ఈశాన్యానికి దగ్గరగా పోకుండా ఒక 2-3 జానల్లో గ్యాప్ పెట్టుకొని ఈ యొక్క దేవతార్చన చేసేటువంటి ఫోటోలు మీ ముఖము తూర్పు దిక్కుగా ఉంటూ దీపారాధన చేసుకొని, ఈశాన్య దిక్స్థానానికి అధిపతి ఈశ్వరుడు కాబట్టి ఆయనకు అందుబాటులో ఉంటాం కాబట్టి తూర్పు ఈశాన్యం గోడకి ఈ యొక్క ఫోటోలు పెట్టుకొని దేవతార్చన చేయడము మంచిది. రెండవది ఏంటంటే, పడమర గోడకి అంటే వాయువ్యం వస్తుంది, ఉత్తరము పడమర మూలని వాయువ్యం అంటాం. వాయువ్యం గోడకి పటాలు తగిలిస్తే పటాలు తూర్పు చూస్తుంటాయి. పూజ చేసే వాళ్ళ తాలూకా ముఖము ఉత్తర దిక్కు చూస్తూ చేస్తే మంచిది. ఉత్తర దిక్కు అధిపతి కుబేరుడు కాబట్టి కుబేర స్థానాన్ని చేసుకుంటా దేవతార్చన చేసుకుంటే మంచిది. పైపెచ్చు ఈశ్వర సర్వభూతానాం సర్వాంతర్వ్యాప్తి, సర్వేశ్వరుడు ఆది మధ్యాంతరహితుడు కాబట్టి ఆయనకి అన్ని దిక్కులు ఒకటే. మనం మానవులం కాబట్టి కొన్ని లక్షణాల రీత్యా, కొన్ని ఆరోగ్య సూచన రీత్యా, కొన్ని భోగ రీత్యా మనకు కావాలి కాబట్టి మొదట శ్రేష్టము మనము తూర్పు దిక్కు చూస్తూ, రెండవది పడమర దిక్కులో ఫోటోలు పెట్టి ఉత్తరం చూస్తూ పూజలు చేసుకుంటే శ్రేష్టం అనేసి మా అభిప్రాయము. అది మీ సౌకర్య రీత్యా కూడా పెట్టుకోండి, కానీ పెద్దవాళ్ళు సంప్రదించి పెట్టుకోవడం శ్రేష్టం. శుభమస్తు.